నమస్కారం అండి. అండ్ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అనే పార్టీ పేరుని అనౌన్స్ చేశారు. ఆల్రెడీ టీఆర్ఎస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. బట్ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అంటూ అనౌన్స్‌మెంట్ అనేది జరిగింది. మరి ఇప్పుడు ఒకే కుటుంబంలో 3, 4 పార్టీలు అనేవి ఏర్పడ్డాయి అన్నట్టే కనిపిస్తుంది. వాళ్ళ వ్యవహారం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు టీఆర్ఎస్ గురించి? అంటే ఇక్కడ మీరన్నట్టు పార్టీ పెట్టడము మంచిదే. పార్టీ చాలామంది రాజకీయ నాయకులకు సహజం. అంటే రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళకి పార్టీ స్థాపించి, సో పార్టీ స్థాపించిన తర్వాత ప్రజల సమస్యల పట్ల ఆమె తీసుకున్న పార్టీ ప్రణాళిక ఏదైతే ఉందో అమలు చేసి అది ఎంతవరకు ముందరికి పోతారని చెప్పేసి అది మనం చూసుకున్నట్లయితే అది ముందు ముందు తెలుస్తుంది. ఇంకొకటి ఆమె ఇప్పుడున్న బలమైన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్, ఇటు బలమైన పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీల మధ్య పోటీ తట్టుకోవాలంటే చాలా అనుభవం ఉండాలి. ఇంకొకటి రాజకీయాల్లో వెంటనే మనం అనుకున్నట్టు రిజల్ట్ అనేవి ఉండవు. సో చాలా డిఫరెంట్‌గా వస్తుంటాయి రిజల్ట్స్ అనే విమర్శలు కూడా ఉంటాయి. ఆ విమర్శలు తట్టుకోవాలంటే చాలా ఓపికతోటి ఉండాలి. మరి ఒక మనం చూసాం కేసీఆర్ సార్‌కి మన తెలంగాణ రాష్ట్రం గురించి చాలా సంవత్సరాలు పట్టింది అధికారం రావడానికి కూడా. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అడ్డగోలుగా హామీలు ఇచ్చింది. ప్రజల సమస్యల పట్ల రకరకాల ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మొన్న ఆర్టీసీ సమ్మె. సో ఇలా అంటే హామీలు ఇవ్వడం ఒక ఎత్తయితే మళ్ళీ ప్రభుత్వము ప్రజల వైపు ఉండి నడిపించడము, వాళ్ళ పథకాలు గాని, అభివృద్ధి గాని అవన్నీ చేయాలంటే చాలా కష్టమైనటువంటి చెప్పడం ఈజీ. రాజకీయ నాయకులకు హామీలు ఇవ్వడం, చెప్పడం. ఇప్పుడు కవిత గారు కూడా నేను మళ్ళీ అమ్మ పాలిటిక్స్ అని చెప్పేసి మా ప్రభుత్వం వస్తుంది. మేము ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, ఇటు బీజేపీ ప్రభుత్వం చేయలేదు. సో మేము అధికారంలోకి వస్తే మాత్రం తప్పకుండా ఉచిత విద్య, వైద్యము, సో యూత్ మరి తెలంగాణ మరి రాష్ట్రం మొత్తం ఉద్యోగాల కోసం నిధులు, నియామకాలు అన్నది. సో ఇవన్నీ ఈ 3 ప్రభుత్వాలే చేయలేకపోయినాయి. సో అంటే ప్రజలకి ఖచ్చితంగా అంటే అంత ప్రతి ఒక్కరికి అనుభవం ఉంది. ప్రతి ఒక్కరు కూడా కొంత కేసీఆర్ గారు రాష్ట్రం సాధించిన తర్వాత ఒక 60-70% అయితే చేశారు. ప్రజలు కూడా హర్షించారు. కానీ ఇప్పుడొచ్చిన మళ్ళీ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఈ ఈ ఉచిత బస్సు పెట్టడము, ఈ పథకాల పైన రైతులకు యూరియా ఇవ్వకపోవడం. సో ప్రతి ఒక్కటి కూడా ఒక కామన్ మ్యాన్‌కి చాలా పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన పథకాలు కూడా చాలా వాటి వల్ల కూడా ఇబ్బందయితుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల ఉంది కదా! అదే విధంగా కవితకు పార్టీ కూడా అవుతది అని అంటున్నారు. ఆడవాళ్ళు ఇప్పటివరకు పార్టీలు పెట్టిన వాళ్ళు గెలవలేదు అన్నట్టుగా సూచిస్తున్నారు. ఎందుకు అవసరమా అని కూడా అంటున్నారు చాలామంది. అంటే ఇక్కడ ఒకటి నేను అదే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ చాలా మంది రాజకీయ నాయకులు పార్టీలు పెడతారు. కానీ సమస్యల పట్ల ప్రజల యొక్క క్షేమం ఏంటి? ప్రజల యొక్క అభివృద్ధి ఏంటి? రాష్ట్ర అభివృద్ధి ఏంటి? వాళ్ళకు క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే పార్టీ పెడతారు చాలామంది చాలా పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. కానీ నాయకులు చాలా తక్కువ మంది అవుతారు. మనం చూసాం పవన్ కళ్యాణ్ సార్ అంత పెద్ద గొప్ప వ్యక్తి. ఇప్పుడు పార్టీ పెట్టి 10 సంవత్సరాల దాకా విమర్శలు పడి అన్ని కోట్ల బడ్జెట్ నష్టపోయి అన్ని రకాలుగా ప్రతి ఒక్క కామన్ మ్యాన్ తోటి విమర్శలు పడ్డారు. 10 సంవత్సరాల తర్వాత ఆయనకి ప్రజలు ఆయన ఎంచుకున్న సీట్లు ఆయన మన పిఠాపురం ప్రజలు గాని ప్రతి ఒక్కరు కూడా చూసిన తర్వాత ఓట్లేసి గెలిపించారు. దాని తర్వాతనే ఆయన 21 సీట్లకి 20 సీట్లు గెలిచి డిప్యూటీ సీఎం హోదానికి మరి ప్రయత్నించాలి. మరి కల్వకుంట్ల కవిత ఈ రణరంగంలో గెలుస్తదంటారా? తప్పకుండా అంటే చాలామంది ఈ అమ్మ పాలిటిక్స్ ద్వారా నేను ఖచ్చితంగా మరి తల్లి మరి పిల్లల రక్షణ కోసం, రాష్ట్రం కోసం ఇవన్నీ చేసి నేను ముందుకెళ్తా అని చెప్పేసి ఆమె ప్రతి ఒక్కటి ప్రజల తరపున మరి పార్టీ తరపున ముందుకెళ్తుంది. సో ఆమె బలంగా ముందుకెళ్ళాలి అంటే గనక మీరన్నట్లు ఇప్పుడు బీజేపీ చాలా బలంగా ఉంది. మరి అదేవిధంగా టీఆర్ఎస్ మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. మరి ఇటు కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. వీళ్ళందరూ పోటీ తట్టుకొని సో ఇప్పుడొచ్చే నాయకులు ఎవరైతే ఉన్నారో మరి తెలంగాణ కవిత పక్షాన నిలబడి పోరాడేటువంటి మరి క్యాడర్స్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ వీటన్నిటిని ప్రజల అభివృద్ధికి ఇటు పార్టీ ప్రత్యర్థులకు ఆపోజిషన్ పార్టీకి బలంగా నిలబడితే మీరన్నట్టు మరి ఇప్పుడు ఆమె యూత్‌కి ఉద్యోగ అవకాశాలు అన్నారు. సో వాళ్ళు ఎవరైతే కేంద్ర పార్టీ బీజేపీ కూడా చేయలేనిది కూడా మేము చేస్తాం, చూపిస్తాం. సో అందరికి కూడా ప్రతి ఒక్కటి కూడా మేము చేసి చూపిస్తాం మా అమ్మ పాలిటిక్స్ ద్వారా అని చెప్పేసి అంటున్నారు. సో చెప్పడం కాదు. సో పార్టీ స్థాపించింది ఇప్పుడే కాబట్టి సో పార్టీ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులొస్తాయి, ఎలాంటి ఇవన్నీ నిలకడగా ఉంటది, బడ్జెట్ ఏంటి, సో రాష్ట్ర ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఉండాలి. సో చెప్పడం ఒక ఎత్తు కంటే చేసి చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. టీఆర్ఎస్ అంటేనే మనకు కేసీఆర్ గారు మాత్రమే తెలుసు. అవును. మరి ఏమన్నా ఇది ప్లాన్ అని చెప్పి చాలా మంది డౌట్ పడుతున్నారు. టీఆర్ఎస్ అంటే ఫ్యూచర్ లో ఓట్లు కూడా కేసీఆర్ గారికి పడితే డైరెక్ట్ అని చెప్పి డౌట్ పడుతుంది. అవును. అంటే ఇక్కడ ఇంకా ఈమె పార్టీ కన్ఫర్మ్ అనేది కాలేదని చాలా మందికి మనం అంటే జస్ట్ ఈమె పేరు చాలా అది సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోవాలి. దానికి అన్ని ఇంకా రైట్స్ రావాలని చెప్పేసి ఇది పార్టీని ముందుకు తీసుకుపోవడానికి కార్యక్రమాలు చేయడానికి తప్పితే ఇంకా బలమైన నిర్ణయాలు బలమైన కార్యకర్తలు
ప్రతి ఒక్కటి కూడా పార్టీ ముందు ముందు తెలియజేస్తుందని చెప్పేసి ఆ పార్టీ ఆవిర్భావ సభలో చేయడం జరిగింది. కొంత మనం చూసాం అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా పార్టీ కొంత అక్కడ కనీస సౌకర్యాలు, మంచినీళ్ళు, నిధులు ఇవన్నీ కూడా కొంత దొరకలేదని చెప్పేసి అక్కడ వెళ్ళిన వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. బట్ ఏదైనప్పటికీ ఆమె పార్టీ పెట్టిన దానికి ఎవరు ఇక్కడ విమర్శించట్లేదు. సో పార్టీని ముందరకు తీసుకెళ్ళి సో ఇప్పుడు చేస్తున్న పార్టీలు గాని, ఇప్పుడు చేస్తున్న అన్ని పార్టీలు చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈమె వాటన్నిటి కూడా ఫుల్‌ఫిల్ చేయాలంటే చాలా ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్తే బావుంటుంది. సో తప్పకుండా ఆమె కూడా ముందు రాష్ట్ర రాజకీయాలు కూడా మార్చే అవకాశము సో అలాంటి ఒక మహిళ కూడా ఉంటే బావుంటుందని అని చెప్పేసి పెద్ద అనుకుంటున్నాను. పెద్ద రాజకీయ నాయకులు ఉన్న పార్టీలకే దిక్కు లేదు. ఈ కొత్త పార్టీ అవసరమా అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మీరేం అంటే నేను అదే చెప్తున్నా పార్టీ పెట్టడంలో తప్పేం లేదు. సో ఒక మహిళ కాబట్టి సో అలాంటి వాళ్ళు కూడా ఏదన్నా అభివృద్ధి సాధిస్తే మహిళలకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది తప్పకుండా. సో మనం చూడాలి ఆమె ధైర్యం ఎలా ఉంటుంది, ఆమె ప్రణాళిక ఎలా ఉంటుంది, ఆమె సమస్యల పట్ల ఎలా ఉంటారు, సో కష్టం వస్తే ప్రజల పట్ల ఎలా నిలబడతారు, వీటన్నిటిపైన కూడా మనం ఆలోచించి తెలంగాణ యువత గాని, తెలంగాణ రాష్ట్రం గాని, తెలంగాణ ప్రజలు గాని, సో ఇటు రాజకీయ నాయకులైతేమి ఎవరైనా సరే సో అవి ముందు ముందు ఆమెకి ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. థాంక్యూ.